మీది ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ నుంచి. గుంతకల్ కాన్స్టిట్యున్సీ, అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే, మీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు. వెంకటరామరెడ్డి గారు. మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఏ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు? మా కాన్స్టిట్యున్సీలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. ఓకే, సో వైఎస్ఆర్సీపీ వస్తే మీ సైడు ఎక్కువ అంటే అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చు? అవుతుంది మేడం, కంపల్సరీ ఆల్రెడీ కొంచెం జరుగుతుంది. ఇంకా బెటర్గా మళ్ళీ జగన్ సార్ సీఎం అయితే మళ్ళీ అభివృద్ధి బాగా ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎమ్మెల్యే అత్యధికంగా గెలిస్తే అధికారంలోకి రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్రభుత్వం డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. అంటే మనకి లాస్ట్ టైం ఆల్రెడీ 14 ఇయర్స్గా మనకి చేసేసి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మన జగన్ గారికి ఉంది. ఇద్దరికి కొంచెం అంటే ఆయనకి ఎక్కువ ఉండొచ్చు, నాకు తక్కువ ఉండొచ్చు ఎక్స్పీరియన్స్. కానీ మేనిఫెస్టోస్ అయితే ఇద్దరు చేశారు. సో ఇద్దరు మేనిఫెస్టోలో ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు అనుకోవచ్చు? అబ్సల్యూట్లీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కరెక్ట్ చేస్తుంది కదా. 90% మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తుంది ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అది జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు. అమ్మఒడి కానీ, నాడు నేడు స్కూల్స్ కానీ, రైతు భరోసా సెంటర్లు కానీ, 1 సెంటు స్థలము నిరుపేదలకు ఇవ్వడం కానీ. అవును, ఇంగ్లీష్ మీడియం ఉంది కదా మేడం, ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ ఇవన్నీ చేయడం వల్ల పార్టీ ఎక్స్పీరియన్స్ అని కాదు కానీ ప్రజలకు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మేము అనుకుంటున్నాం. అంటే జగన్ గారు అధికారంలోకి రాకముందు అంటే సంపూర్ణ మద్యపానం నిషేధం అని చెప్పారు. అలా చెప్పి ఆయన ఓన్ బ్రాండ్లు పెట్టారని కొంతమంది భావిస్తున్నారు. అదే కాకుండా మనకి అదే మాటతోటి పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇచ్చుకుంటూ మన టీడీపీ పార్టీలోకి అయితే పొత్తులో పెట్టుకున్నారు. సో ఇద్దరిలో నిజంగా సంపూర్ణ మద్యపాన నిషేధం ఎవరు చేయగలుగుతారు? సంపూర్ణ మద్యపాన నిషేధము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను ఒకటేసారి చేస్తానని చెప్పలేదు, విడతల వారిగా వేస్తానన్నాడు. అదే విడతల వారిగా బెల్ట్ షాపులు తీసేశారు. ఇప్పుడు సిట్టింగ్ లేదు ఏపీలో. సో కాబట్టి కొంచెం జరుగుతుంది. అందుకే బ్రాండ్లని డిఫరెంట్ బ్రాండ్లు పెట్టడం వల్ల వాళ్ళ ప్రజల్లో ఏమొస్తుంది అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఒక బ్రాండ్ ఉంది అనుకో, అదే బ్రాండ్ని తాగాలనుకుంటాడు. సో కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఆ బ్రాండ్లు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది చేసేస్తున్నది. ఇంకోటి మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పర్మిషన్స్ కావు, ఇది అసెంబ్లీలో చెప్పింది జగన్మోహన్ రెడ్డి. 2018లో ఇచ్చిన జీవోలు ఇవన్నీ డిస్టిలరీస్కి ఇవి ఇచ్చినాడు కాబట్టి అప్పటి నుంచి ఇవి కంటిన్యూ అవుతున్నాయి తప్ప జగన్మోహన్ వచ్చిన తర్వాత కొత్త డిస్టిలరీస్కి లేదు. ఈ మద్యపాన నిషేధాన్ని కరెక్ట్గా అమలు చేస్తుంది. ఇంకా బెటర్గా మొత్తాన్ని తీసేస్తే ఇంకా బెటర్గా బాగుంటుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి టీడీపీ నుంచి కాసినేని నాని గారు పక్కకు వెళ్ళడం జరిగింది. అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అంబటి రాయుడు గారు తీసేయడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారు అంటే నేను పార్టీలో నుంచి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి కాసినేని నాని గారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి నేను కొన్ని రోజులు పాలిటిక్స్కి దూరంగా ఉంటానని చెప్పేసి అంబటి రాయుడు గారు చెప్పారు. సో అంబటి రాయుడు గారు పార్టీలో నుంచి తప్పుకోవడం, అక్కడ కాసినేని నాని గారు తప్పుకోవడం పార్టీలకి ఎఫెక్ట్ అవ్వే ఛాన్స్ ఉందా? అంటే వ్యక్తులు పార్టీల నుంచి తప్పుకోవడం వల్ల పార్టీకి ఏం నష్టాలు ఉండవు. ఆ వ్యక్తులు పార్టీని ఎవరు వదిలేసినా ఎవరు పోయినా పార్టీ అనేది ఆల్టర్నేట్గా ఉంటుంది. అది టీడీపీ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా అందరూ ఉంటారు కాబట్టి లీడర్లు పోయినంత మాత్రం పార్టీ నాయకుడు అయితే పోడు కదా. నాయకుడు పోతే ప్రాబ్లం, లీడర్లు పోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది ఆ పార్టీని పెట్టినా ఫుల్ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరైతే బెటర్గా ఉంటారని వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామాలు చేయొచ్చుండొచ్చు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. దాని పార్టీకి ఏమి అంటగట్టలేం కదా. పార్టీ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి 151 సీట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు. సో మరి ఇప్పుడు ఏ పార్టీకి ఎంత ఆశించవచ్చు? వైఎస్ఆర్సీపీ కంపల్సరీ 130 ఎడ్జ్లో తక్కువ అన్న రావచ్చు, 130 అన్న రావచ్చు. టీడీపీ పార్టీకి జనసేన పార్టీలు ఎందుకు తక్కువ వస్తుంటే నేను చెప్తా. జనసేన పార్టీ 25 సీట్లు ఇచ్చింది అనుకోండి, జనసేన పార్టీ కంపల్సరీ 20 సీట్లు పోటీ చేసి పోటీని మొత్తానికి 25 గెలవాలి. గెలిస్తేనే వాళ్ళు అధికారానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 25లో మీరు 5-6 గెలిచినారనుకోండి మీకు మైనస్ అవుతుంది కదా. ఇప్పుడు 150 వీళ్ళు తీసుకున్నాను అనుకోండి టీడీపీ 150 కానీ కొంచెం 70-60 స్థానాలు గెలిస్తే ప్లస్ ఉంటుంది తప్ప మీరు అబ్సల్యూట్లీ మెజారిటీ రావాలంటే 90+ ఉండాలి కాబట్టి. సో ఈ పార్టీలు చీల్చడం వల్ల మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తుంది. థ్యాంక్ యూ మేడం.